కేరళలో మనం ముందే చెప్పుకున్నాం. సో మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఫలితాలను విశ్లేషిస్తే దాదాపుగా 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరవుతారనేది కొద్దిసేపటి తర్వాత అయినా లేదా కొద్ది రోజుల తర్వాత అయినా తేలే విషయం. కానీ ఇప్పుడు సీఎం విజయ్ అవుతాడా లేదా అనేది ఇంతవరకు ఎవరు గట్టిగా ఇతిమిద్దంగా చెప్పట్లేదు. కాకపోతే 108 సీట్లు వచ్చాయి కాబట్టి మ్యాజిక్ నెంబర్కి 10 సీట్ల దూరంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఇతను అధికార పగ్గాలు చేపడతాడు అని. మొదటి నుంచి సంకీర్ణ రాజకీయాలకు దూరంగా ఉంటానని అనౌన్స్ చేసిన విజయ్ ఇప్పుడు సంకీర్ణ రాజకీయాల వైపు వెళ్ళి తీరాల్సిన పరిస్థితి, ఒక నెసెసిటీ క్రియేట్ అయింది. ఈ నెసెసిటీని విజయ్ ఎలా అధిగమిస్తారు? ఒకసారి మనం వెంకట్తో మాట్లాడదాం. వెంకట్, మీరు చెప్పండి. ఇప్పుడు సంకీర్ణ రాజకీయాల్లో మీరు జనసేన పార్టీ నాయకుడిగా సంకీర్ణ రాజకీయాలు మీరు చాలా దగ్గరకు చూస్తున్నారు. సంకీర్ణ రాజకీయాల పట్ల మీకు కొంత అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దాదాపుగా 108 సీట్లు సాధించిన విజయ్ ఇంకో 10 సీట్లు తీసుకొని సంకీర్ణ రాజకీయాలకి తలొగ్గుతాడా? తలొగ్గిన తర్వాత జరిగే పరిణామాల్ని విజయ్ హ్యాండిల్ చేయగలడా? సార్, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. సార్, మీరు చూసుకుంటే ఈ తమిళనాడు రాజకీయాలు అనేది ఫస్ట్ నుంచి తమిళనాడు జనాలు వెరీ ఎక్స్ట్రీమ్ వెళ్తారు సార్. సో ఒకసారి ఇందాక సార్ చెప్పినట్టు ఒకసారి అధికారం ఇచ్చిన పార్టీలకి కొనసాగింపుగా రెండోసారి ఇవ్వరు. ఈసారి బలంగా మార్పు అయితే వాళ్ళు కోరుకున్నారు, ప్రతిసారి కోరుకున్నట్టే. కానీ ఆ మార్పు మూడో వ్యక్తి అయ్యాడు, అదే విజయ్. విజయ్ గారికి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే ఆయనకున్న స్టార్డమ్ డెఫినెట్లీ కలిసి వచ్చింది. అదేవిధంగా యూత్ లో కానీ, అదేవిధంగా సోషల్ మీడియా కానీ ఇవన్నీ చాలా బలంగా పనిచేయడం. అదేవిధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆల్రెడీ స్టాలిన్ వాళ్ళ కొడుకుని ఎక్కువ ప్రమోట్ చేయడం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ కలిసి వచ్చే విజయ్ గారికి. పాయింట్ లోకి వస్తే మీరు నాకు చెప్పినట్టు సంకీర్ణ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారా అంటే ఖచ్చితంగా చూపాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఉంటేనే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాడు అనేది 100-200% వాస్తవం. కానీ అది అతను ఎవరితో వెళ్తాడు అనేది మనందరం ఖచ్చితంగా వేచి చూడాల్సిన విషయం సార్. సో ఆల్రెడీ ఆయన బలంగా డిఎంకేని ఆయన క్యాంపెయినింగ్ లో కావచ్చు, తర్వాత మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే డిఎంకేతో నేను బలంగా పోరాడుతున్నా అంటున్నాడు. అదేవిధంగా బీజేపీని కూడా ఆయన వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు విజయ్కి టచ్ లో ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో మోస్ట్లీ ఆయన వెళ్తే కాంగ్రెస్ తో వెళ్లే సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఫామ్ చేస్తారు విజయ్ గారు. ఎందుకంటే 108 సీట్లని ఇట్స్ నాట్ ఏ ఈజీ నంబర్, ఈజీ ఫిగర్. ఆయన అచీవ్ చేసిన దానికి ఖచ్చితంగా సీఎం సీట్ అయితే వదులుకోడు ఎట్టి పరిస్థితుల్లో. కాంగ్రెస్ తో వెళ్తాడని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. అదే విధంగా ఒకవేళ ఆ విధంగా లేకపోయినా కూడా చిన్న చిన్న పార్టీలు అన్ని కలుపుకొని కూడా దాదాపు 10 సీట్ల మీద అయితే ఆల్రెడీ తమిళనాడులో ఉన్నాయి. వాళ్ళతో ఏమైనా చర్చలు జరపచ్చు. ఏదైతే ఉంది సంకీర్ణ రాజకీయాలు తప్పని పరిస్థితి విజయ్ కూడా ఏర్పడింది. అందరినీ కలుపుకొని గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను సార్. రైట్. ఇప్పుడు మీరు ఆ సఫికేషన్ చూస్తున్నారు, కూటమిలో ఉన్నారు, కూటమిలో సఫికేషన్ చూస్తున్నారు. కానీ 108 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా అటువంటి సఫికేషన్ విజయ్ చూస్తారా? మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అలయన్స్ తీసుకుంటే మరి కొంతమంది ఒకళ్ళిద్దరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏఐడిఎంకే అండ్ డిఎంకే కలిపి దాదాపుగా వాళ్ళ అలయన్స్తో కలిపి 126 సీట్లు ఉన్నాయి. అంటే వాళ్ళు మోర్ దాన్ దేర్ రిక్వైర్మెంట్ ఇంకో 8 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు 10 సీట్లు తక్కువగా ఉన్న విజయ్ ఏఐడిఎంకేతో మాట్లాడుతున్నారు. ఏఐడిఎంకేతో సైద్ధాంతికంగా ఏఐడిఎంకేతో మాట్లాడడం కూడా కొద్దిగా ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే ఏఐడిఎంకే కొద్దిగా అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీగా తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరొకసారి మాట్లాడుకోవాలి. కోటేశ్వర గారు ఎట్లా దీన్ని మీరు విశ్లేషిస్తారు? ఏఐడిఎంకేతో సైద్ధాంతిక సారూప్యత లేని విజయ్ ఏఐడిఎంకేతో మనగలగడా? అలాగే కాంగ్రెస్ పార్టీతో కేవలం 4-5 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందుకొచ్చి విజయ్కి అంత గొప్ప సహకారాన్ని అందించే పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారు? అన్నాడీఎంకే అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, డిఎంకే అయినా, టీవీకే విజయ్ అయినా కానీ ఒకే రకమైనటువంటి సిద్ధాంతాలు, నినాదాలు వేరుగా ఉండొచ్చు తప్ప సిద్ధాంతం అనేటువంటిది ఒకటే. అది మామూలు పరిభాషలో చెప్పుకోవాలంటే ఒక బూర్జువా పార్టీ సిద్ధాంతమే అది. ఇక ద్రావిడ అనే దానికి వచ్చేసరికి అది ఒక అస్తిత్వ భావన. ఆ అస్తిత్వ భావనతోటి గతంలో అక్కడ ఉన్నటువంటి ఛాందస్సులు అనొచ్చు, లేకపోతే అస్తిత్వ భావనల్ని
అస్తిత్వ భావానికి సంబంధించి రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు ఉన్నారు, విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏదైనా కానీ తమిళనాడు ప్రాంతంలో ద్రావిడ సంస్కృతి అనేటువంటి పేరుతోటి గతంలో ఉన్న పార్టీ వాస్తవమే. కానీ పార్టీలకి ఆ పేరు అవి వాడుకోవడం తప్ప విధానాలన్నీ ఒకటే. ఏ రాష్ట్రమైనా సంక్షేమ పథకాల విషయాలకు వస్తే అదే సంబంధం, రాష్ట్ర కేంద్ర విషయాలకు వస్తే అదే సంబంధం, లేదా ప్రైవేటీకరణ కావచ్చు, లేదా పెట్టుబడుల విషయానికి వస్తే అవే విధానాలు. అందుకని సిద్ధాంతాలు అనేటువంటిది ఇప్పుడు అక్కడేమి లెఫ్టిస్టులు, నాన్ లెఫ్టిస్టులు, లేకపోతే మతవాదులు లేదా సెక్యులరిస్టులు ఆ విధమైనటువంటి విభజన అక్కడ ఏమీ లేదు. అందుకని రెండోది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇవాళ మనం 2019 ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు లేదా బీజేపీ నాయకులు నోరు పట్టకుండా బూతులు తిట్టుకున్నటువంటి ఉదంతాన్ని మనం ఇప్పటికీ వీడియోలో చూస్తున్నాం కదా. మరి అటువంటి వాళ్ళు అవన్నీ మర్చిపోయి అసలు ఏమీ జరగనట్టు, ఎవరు ఏమి అనుకోనట్టు మళ్ళా కౌగిలింతలు ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. అందుకని అధికారం కోసం అవకాశవాదంలో ఇటువంటివన్నీ కూడా మనకి స్పష్టంగా మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే 100 నెంబర్ దాటిందో అమిత్ షా నుంచి విజయ్కి కాల్ రావడం కూడా మనం చూసాం. అలాగే స్టాలిన్ కూడా తన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయిన తర్వాత సరికొత్త వ్యూహాలు రచించడానికి కొద్దిగా పక్క జరిగి దాని గురించి ఆలోచిస్తున్నాడు అని. మేబీ మీరు చెప్పినట్టుగా ఏదైనా జరగచ్చు. మీరు చెప్పిన ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ద్రవిడ రాజకీయాలు ద్రవిడుల నుంచి దూరంగా అవుతాయని. కానీ మీరు గమనిస్తే తమిళనాడు రాజకీయాలు మొత్తం ద్రవిడ సంస్కృతిని బేస్ చేసుకుని ఇప్పుడు దాకా నడిచాయి. ఒక్కసారి విజయ్ వస్తే ఎప్పుడైతే డిఎంకే అని ఏఐడిఎంకే ఈ రాజకీయాల నుంచి ఈ సంస్కృతి పోరాటం దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతే మేబీ ద్రవిడ రాజకీయాల గురించి